ఎక్సైజ్ పాలసీలో అరెస్ట్ అయ్యి అప్పుడు తిహార్ జైల్లో కస్టడీలో ఉన్న కవితకు సంబంధించి నేడు మధ్యంతర బెయిల్పైన ఢిల్లీలోని రోజవెని కోర్టులో విచారణ అయితే జరిగింది. కవిత తరపున వాదనలు వినిపించారు. అలాగే ఈడీ తరపున కూడా వాదనలు వినిపించారు. దాదాపుగా గంటన్నర పాటు ఆ కవితకు సంబంధించి మధ్యంతర బెయిల్ పైన విచారణ అయితే జరిగింది. కవితకు సంబంధించి ఆ లాయర్లు అభిషేక్ సింఘ్వి ప్రస్తావన చేశారు. తన వాదనలు అయితే వినిపించారు. ముఖ్యంగా ఆ కవిత ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, గతంలో ఈడీ విచారణ హాజరైన సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్న ప్రస్తావన అంతటినీ కూడా మరోసారి న్యాయమూర్తి కావేరి బవేజా ముందైతే ఆయన పెట్టారు. సో ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా కవిత ఎదుర్కొన్నారు. సో కవిత ఇటు మహిళలు ఇటు పిల్లలు ఎదుర్కొంటున్న ఇలాంటి ప్రదేశాల్లో విచారణ జరపకూడదు, అలాంటి కోణంలో కూడా మరోసారి కోర్టు దృష్టి ముందుకైతే తీసుకొచ్చారు. అప్పుడు గతంలో సిఆర్పిసి సెక్షన్లు 160 కింద కూడా సుప్రీంకోర్టులో మేము ఫైట్ చేసాం. ఇలాంటి అంశాలను కూడా మరోసారి కోర్టు దృష్టి ముందుకైతే తీసుకొచ్చారు. మరి ఇటు కూడా ఈడీ తరపున న్యాయవాదులు కూడా వినిపించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు ఎట్టి పరిస్థితుల్లో అనేది బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా ఈడీ అధికారులు ముఖ్యంగా న్యాయమూర్తి ముందుకైతే చెప్పారు. అలాంటి కోణంలోనే బెయిల్ కానీ ఒకవేళ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ కూడా మరోసారి కోర్టు దృష్టి మీదకి తీసుకొచ్చారు. కవితకు సంబంధించి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము కవితను అరెస్ట్ చేశామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. గతంలో కవితకు మొదటి ఈడీ సమన్లు ఇచ్చిన సమయంలో దాదాపు 10 ఫోన్లలో 4 ఫోన్లు ఎరేజ్ అయిపోయి 10 ఫోన్లు డేటా మొత్తం క్లోజ్ చేశారంటూ కూడా ఈడీ అధికారులు మరోసారి కోర్టు దృష్టి ముందుకైతే తీసుకొచ్చారు. మేము ఏవైతే ఏ కారణాలతో మేము ఏ ఆధారాలతో ముందుకెళ్తున్నాం అనుకుంటున్నామో సో అలాంటి ఫోన్లన్నింటినీ కూడా ఈ కవితకు సంబంధించి వారందరూ కూడా ఫోన్లు అయితే 10 ఫోన్లు ఫార్మాట్ చేసి ఇచ్చారు. అలాగే 4 ఫోన్లు కూడా ఫార్మాట్ అయ్యాయంటూ కూడా తెలిపిన పరిస్థితి. మరోసారి ఈ కేసులో కొన్ని కీలక పాయింట్లు చెప్పుకున్నట్లయితే ఏవైనా డిజిటల్ డివైజ్లను దాదాపుగా 100 డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఏదైతే అప్రూవర్లుగా మారారు ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఇటు ప్రైవేట్ కంపెనీగా ఉన్న ఇటు సౌత్ గ్రూప్ సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా దీనికి సంబంధించి అరెస్ట్ అయ్యి ఈడీ అధికారులు సిబిఐ అధికారులు వీరిద్దరు కూడా 2 దర్యాప్తు సంస్థలు కూడా వీరందరినీ అరెస్ట్ చేసుకుంటూ కూడా ముందుకు వచ్చారు. ఎవరైతే అప్రూవర్లుగా మారారో వారికి బెయిల్ ఇస్తూ కూడా బయటికి వెళ్ళిన పరిస్థితులు చేసుకోవచ్చు. అలాంటి అప్రూవర్లుగా ఎవరెవరు మారారో సో అలాంటి వారి దగ్గర కూడా కవిత సంబంధించి కొంతమంది బెదిరించినట్లుగా కూడా అయితే మరోసారి తెలిపారు. వారికి వ్యతిరేకంగా ఎవరైనా మా పేర్లు చెప్పినా వారికి అంతు చూస్తామంటూ కూడా ఏదో చెప్పినట్లుగా ఈడీ అధికారులు కూడా మరోసారి చెప్పిన పరిస్థితి. ఆ కవితకు సేకరించిన అన్ని ఆధారాలు కూడా ఈరోజు కోర్టు దృష్టి ముందుకైతే తీసుకొచ్చారు. మరి ఏ విధంగా ఉండబోతోంది ఆ కవితకు సంబంధించి ఈడీ అధికారులు తమ వాదనలు ఇంత గట్టిగా వినిపిస్తున్నప్పుడు ఇటు ఆ కవితకు సంబంధించి కూడా వాదనలు వినిపించారు. ఇలాంటి కోణంలో కవితను లోన్ పెట్టడం సరికాదంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరి ఇద్దరు వాదనలు ఈ రోజుకైతే ముగిశాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ అయితే చేశారు. దీనికి సంబంధించి తీర్పు సోమవారం ఉదయం 10:30 ఢిల్లీలోని రోజవెని కోర్టు నుంచి అయితే వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి రెగ్యులర్ బెయిల్కి సంబంధించి ఏప్రిల్ 20న మరోసారి వాదనలు ఉండబోతున్నాయి. మరి దీనికి సంబంధించే ఆ కవిత మార్చి 15న హైదరాబాద్లో ఇటు ఎంక్వైరీ తర్వాత అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఢిల్లీలోని ఇటు ఈడీ అధికారులు నేపథ్యంలో ఈడీ అధికారుల తర్వాత ఢిల్లీలోని రోజవెని కోర్టు ముందు అది హాజరుపరిచారు. మొదటి 7 రోజులు తర్వాత 4 రోజులు కస్టడీ జ్యుడిషియల్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు కస్టడీలోకి తీసుకెళ్లారు. సో మొత్తానికి మార్చి 26న ముగిసింది. అప్పటి నుంచి ఏప్రిల్ 9 వరకు తిహార్ జైల్లో ఉండబోతున్నారు. ఇలాంటి కోణంలోనే తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయంటూ కూడా తెలిపిన నేపథ్యంలో సో పరీక్షలకు సంబంధించి కవితకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ బంధువులు చాలామంది ఉన్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు కూడా జరిగిపోయాయి అంటూ కూడా ఈడీ తరపు న్యాయవాదులు అయితే వినిపించారు. మరి ఏ విధంగా ఉండబోతోంది కవిత ఈ ఒక్క కోణంలోనే తమ పిల్లలకు పరీక్షలు ఉన్నాయంటూ కూడా కవిత ఒక ప్రస్తావన చేసి కూడా ముందుకెళ్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఈడీ అధికారులు చెప్పిన ఇలాంటి టాపిక్స్ని ఇటు ఏ విధంగా న్యాయమూర్తి తీసుకుంటారు, న్యాయమూర్తి ఏ విధంగా స్వీకరిస్తారన్న దానికి ఇప్పుడు కొత్త హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే కవితకు సంబంధించి ఇప్పటికే తిహార్ జైల్లో కావచ్చు, అలాగే ఢిల్లీలోని రోజవెని కోర్టు ముందు కవితను కలవడానికి అందరికీ అవకాశాలు అయితే ఇచ్చారు. ఇప్పుడు ములాఖాతులు కూడా తిహార్ జైల్లో జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ కవితకు సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, కవితకు బెయిల్ ఎప్పుడు వస్తుంది, కవిత ఈ కేసు నుంచి బయటకు వస్తారా లేకపోతే ఇదే కస్టడీలో తిహార్ జైలు ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి అనేది మనం ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10:30 ఢిల్లీలోని రోజవెని కోర్టు ముందు మరింత అప్డేట్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.